Hi, how are you? హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 106. కాస్త నీ హెల్త్ గురించి కూడా పట్టించుకోవాలి కదా బావా. ఇలా రాత్రిళ్ళు మేల్కొని వర్క్ చేస్తాను అంటే నీ హెల్త్ ఏమవ్వాలి చెప్పు. పైగా టైంకి కూడా తినవు నువ్వు అంది వేద. నా హెల్త్కి ఏమైందే, నేను నీలాగా అడ్డమైన తిండి తినను కదా అని అన్నాడు రుద్ర. ఎక్కువ చేయకు నువ్వు. నేనేం అడ్డమైన తిండి తినను, మంచి తిండే తింటాను. నీకది అలా అనిపిస్తుంది. అయినా తిండి తింటేనే కాదు, సరిగ్గా టైంకి కూడా నిద్రపోవాలి కదా. ఇలా నిద్రపోయే టైంలో వర్క్ చేస్తే నీ హెల్త్ పాడవుతుంది. పద ముందు అది పక్కన పెట్టు అని రుద్ర ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ని తీసి పక్కకు పెట్టేసి రుద్రని బెడ్ వరకు లాక్కెళ్ళింది వేదా పాప. లాక్కెళ్ళింది అంటే వేద రుద్ర చేతిని పట్టుకోవడంతో రుద్ర లేచి భార్య వెనకాల వెళ్ళాడు అన్నమాట. రుద్రనే తీసుకెళ్లే అంత మన పాపకి బలం ఎక్కడిది లేండి. పడుకో అని రుద్రని బెడ్ మీదకి నెట్టి కుక్కపిల్లల వేద రుద్ర ఎదపైన తలవాల్చి అతడిని గట్టిగా చుట్టుకొని నిద్రపోయింది. అతడి గుండె చప్పుడు వింటూ హాయిగా. ఆమె వేషాలకి రుద్ర చిన్నగా నవ్వుకుంటూ వేదని జోకొడుతూనే రుద్ర కూడా నిద్రలోకి జారుకున్నాడు. అది అమెరికా. అక్కడ ఉదయం ఒక పెద్ద ఇంట్లో బెడ్రూమ్లో ఒక 6 అడుగుల వ్యక్తి కండలు తిరిగిన దేహంతో అప్పుడే జిమ్ చేసి వచ్చాడు అన్నదానికి గుర్తుగా అతడి ఒంటి నిండా చెమటలు కారుతూ ఉంటే పిచ్చ క్లాస్ అండ్ మాస్ లుక్లో అద్దిరిపోతూ ఉన్నాడు. ఏ అమ్మాయి అయినా సరే అతడిని చూస్తే ఫ్లాట్ అయిపోయేలా ఉన్నాడు అతడు చూడడానికి. పైగా ఇప్పుడు బ్లాక్ కలర్ షార్ట్లో షర్ట్లెస్గా అతడి 6 ప్యాక్ బాడీ చెమటలు కక్కుతూ చూస్తూ ఉంటే అతడిని అలా చూసిన ఏ అమ్మాయి ఎవరైనా అతడికి ఫ్లాట్ అవ్వకుండా పడిపోకుండా ఉండదు. ఆ అబ్బాయి జిమ్ చేసి వచ్చి ప్రోటీన్ షేక్ తాగి ఆ షార్ట్ తీసేసి టవల్ కట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి హాట్ వాటర్తో అరగంట పాటు ఫ్రెష్గా స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని అతడి సిల్కీ హెయిర్ని వేళ్ళతో అటు ఇటు అనుకుంటూ బయటికి వచ్చేసరికి అప్పుడే అతడి రూమ్లోకి అతడి అనుమతి లేకుండానే మోకాళ్ళపైకి కాస్త తొడల వరకు ఉన్న బ్లూ జీన్స్, ఓ పొట్టి నిక్కర్ పైన కాలర్ నెక్ వైట్ షర్ట్ వేసుకున్న అమ్మాయి హెయిర్ లీవ్ చేసుకొని హై హీల్స్ వేసుకొని టిక్కు టిక్కు అనుకుంటూ అతడి దగ్గరికి వచ్చి హాయ్ అంది. ఆమెని అలా చూడగానే అతడు ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కొని వార్డ్రోబ్కి అదిమి ఏంటే ఇవాళ ఇంత అందంగా రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఆమె మెడ మీద చర్మాన్ని అతడి పంటితో గట్టిగా పట్టుకొని. ఇవాళ ఏంటో మర్చిపోయావా అని అంది ఆ అమ్మాయి అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అంతే. ఆ అబ్బాయి గట్టిగా కళ్ళు మూసి తెరిచి అంటనట్టుగా ఆమె పెదవిపై ముద్దు పెట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ హ్యాపీ బర్త్డే మై బేబీ, హ్యాపీ బర్త్డే జెస్సీ అన్నాడు అతడు. థ్యాంక్ యూ సో మచ్ మై బేబీ. నైట్ విష్ చేస్తావేమో అని 1 వరకు ఎదురు చూశాను, కానీ కనీసం నీ నుండి మెసేజ్ కూడా రాలేదు. చాలా హర్ట్ అయ్యాను తెలుసా రిషి అంది జెస్సీ. సారీ బేబీ, కాస్త మూడ్ ఆఫ్లో ఉండేరా. నైట్ డాడీ కాల్ చేశారు, అందుకే ఇవన్నీ మర్చిపోయాను. నిజంగా ఐఎమ్ రియల్లీ సారీ అని రిషి జెస్సీని హగ్ చేసుకున్నాడు. అంకుల్ కాల్ చేశారా? ఏమైంది రిషి, ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది జెస్సీ. మనం ఇండియా వెళ్ళాలి బేబీ, వస్తావా నాతో పాటు? లేకపోతే ఇక్కడే ఉండి ఆఫీస్ చూసుకుంటావా? నేను ఇప్పుడు ఇండియా వెళ్తే నేను రావడానికి చాలా టైం పట్టొచ్చు బేబీ, అందుకే అడుగుతున్నాను, వెళ్దామా అని అడిగాడు రిషి. వస్తాను రిషి, నువ్వు ఇక్కడ లేకపోతే నేనేం చేయాలి అని జెస్సీ రిషి పెదాలని అందుకొని కాసేపు ముద్దాడగానే పద, ఇవాళ నో ఆఫీస్ నో వర్క్, నా బేబీతో ఎంజాయ్ చేయాలి, నా బేబీ బర్త్డే రోజు ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా అని రిషి రెడీ అయ్యి జెస్సీని తీసుకొని పబ్లో తేలాడు. జెస్సీ చాలా అందంగా ఉండడంతో జెస్సీ పబ్లో అడుగుపెట్టిన మరో నిమిషం అబ్బాయిల కళ్ళన్నీ కూడా జెస్సీ పైనే ఉంటాయి. అదంతా కూడా ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు రిషి. కానీ జెస్సీ వైపు ఎవరూ రావడం లేదని సైలెంట్గా ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టి వాళ్ళిద్దరి కోసం డ్రింక్
ఆర్డర్, అలాగే తినడానికి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. అప్పటికి రిషి వెనకాల ఉండే సెక్యూరిటీ కూడా వచ్చి పబ్లో రిషికి కాస్త దూరంలో నిలబడ్డారు. పబ్లో ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ, కొందరు తింటూ, కొందరు తాగుతూ, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి హే గాయ్స్ అని ఒకేసారి గట్టిగా అరిచాడు రిషి. రిషి అరవగానే అందరూ వాళ్ళ పనులన్నీ ఆపేసి రిషి వైపు చూడడంతో, ఇవాళ నా బేబీ బర్త్డే, ఇవాళ ఇక్కడ బిల్ అంతా నాదే, కాబట్టి ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయండి అని రిషి హ్యాపీగా చెప్పగానే హ్యాపీ బర్త్డే జెస్సీ అని అందరూ అరిచారు. థ్యాంక్ యూ అని జెస్సీ రిషి వైపు చూస్తూ డ్రింక్ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒకడు జెస్సీ దగ్గరికి వచ్చి, హే హాయ్ క్యూటీ, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ బర్త్డే క్యూటీ, యు ఆర్ వెరీ హాట్ అండ్ టు విల్ యూ డ్యాన్స్ విత్ మీ అని అడిగాడు చాలా కోరికగా, జెస్సీని చూస్తూ, ఆమెను టచ్ చేయాలి అని కూడా చూస్తూ. అంతే, అతడు జెస్సీని టచ్ చేయబోయాడు అని వాడిని చూడగానే రిషికి ఎక్కడో మండింది. అతడు చేయి చాచగానే రిషి సెక్యూరిటీ వచ్చి అతడి చేతిలో గన్ పెట్టడంతో కనీసం జాలి కనికరం అన్నదే లేకుండా ఆ అబ్బాయి పాయింట్ బ్లాక్లో షూట్ చేయగానే వాడు తలంతా రక్తంతో కింద పడిపోయాడు. అది చూసి పబ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తాగింది దిగిపోయి వణికిపోతూ ఉన్నారు. రిషి చేతిలో ఉన్న గన్ని, అతడి వెనకాల ఉన్న సెక్యూరిటీని కూడా చూస్తూ, హే గాయ్స్ యూ క్యారీ ఆన్, వీడు కాస్త ఎక్స్ట్రా చేశాడు నా బేబీతో, అందుకే వాడిని పైకి పంపించేశాను. నా బేబీతో ఎవడైనా మాట్లాడాలని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. పైగా తనకి ఇష్టం లేకుండా వాడు టచ్ చేయాలని చూశాడు నా బేబీతో. ఎవడైనా తనతోనే మాట్లాడుతూనే ఊరుకోను, అలాంటిది వాడు టచ్ చేయాలనే చూశాడు. వాడిని బతకనిస్తానా నేను? సో ఇదంతా చాలా చిన్న విషయం, నా సెక్యూరిటీ ఇదంతా క్లీన్ చేస్తారు, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని రిషి అందరినీ చూస్తూ అతని డ్రింక్ గ్లాస్ చీర్స్ అన్నట్టు వాళ్ళకి చూపించి జెస్సీ కళ్ళల్లోకి చూస్తూ డ్రింక్ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకొని డ్రింక్ సిప్ చేస్తూ ఉన్నాడు. రిషి అలా వాడిని చంపగానే జెస్సీకి కూడా ఒక క్షణం భయం అయ్యింది. కానీ ఆమె జోలికి వస్తే రిషి ఎంతవరకైనా వెళ్తాడు అని ఆమెకి తెలిసి చిన్నగా నవ్వుతూ, అంత కోపం పనికిరాదేమో బేబీ నీకు అని అంది మెల్లిగా. అంతే, రిషి కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారి, నా గురించి తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా జెస్సీ అన్నాడు చాలా కోపంగా. బేబీ ఇవాళ నా బర్త్డే, రిషి ప్లీజ్ కోపం తెచ్చుకోకు అని జెస్సీ కాస్త క్యూట్గా చూడగానే మనోడు కోపాన్ని అంతా తగ్గించుకొని ఓకే అని జెస్సీ నడుము పట్టుకొని డ్యాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకువెళ్ళి మ్యూజిక్కి తగ్గట్టుగా జెస్సీతో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు రిషి. ఉదయాన్నే లేచిన రుద్ర జిమ్కి వెళ్ళి వచ్చి పడుకున్న వేదనే చూస్తూ ఉండగా అతడి మొబైల్ రింగ్ అయ్యింది. ఆ ఫోన్ జీవన్ దగ్గర నుండి అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా, ఇంత ఉదయాన్నే గుర్తొచ్చానేంటి విషయం అని అడిగాడు రుద్ర టవల్తో అతడి చెమటలు తుడుచుకుంటూ. విషయం మామూలుదేమీ కాదు బావా, చాలా పెద్దదే. నీకోసం ఒకడు అమెరికా నుండి దిగబోతున్నాడు, పేరు రిషి అని చెప్పాడు జీవన్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.